మన ఏ ఇంజినీరింగ్ సిరీస్‌లో ఇది డే 1. నేను రీసెంట్‌గానే ఒక కోట్ అయితే విన్నాను. లైక్ ఏ వోంట్ రీప్లేస్ జాబ్స్. ఏ పర్సన్ హూ నోస్ ఏఐ విల్ రీప్లేస్ పర్సన్ హూ డోంట్ నో టు యూజ్ ఏఐ. అది చాలా నిజం. 2026లో ఉన్నాం. ఇప్పుడు కూడా మనం ఏఐ యూజ్ చేయడం రాకపోతే మనం చాలా బ్యాక్‌లోనే ఉన్నట్టే. ఏ ఇంజినీరింగ్ అంటే సింపుల్‌గా చెప్పాలంటే మనం ఇప్పుడు చాట్‌జిపిటి, జెమినీ, క్లాడ్ ఇలా యాప్స్ ఉంటాయి కదా! అవి యూజ్ చేస్తే వాళ్ళని ఏఐ యూజర్స్ అంటారు. అలాంటి అప్లికేషన్స్‌ని బిల్డ్ చేస్తే వాళ్ళని ఏఐ ఇంజినీర్స్ అంటారు. సో, ఈ ఏఐ ఇంజినీర్స్‌లో చాలా ఉంటాయి. లైక్ చాలా ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి. టెక్నికల్ స్టఫ్ చాలా ఉంటది. అది నేను స్లోగా ఈ సిరీస్‌లో ఈజీగా ఎగ్జాంపుల్‌తో చెప్పాలంటే ఇప్పుడు మనకి రెజ్యూమే అనలైజర్ ఉందనుకోండి. అలాంటి రెజ్యూమే అనలైజర్ యాప్‌ని బిల్డ్ చేసేవాళ్ళు ఏఐ ఇంజినీర్ అంటారు. అంటే అది బ్యాక్‌గ్రౌండ్ ఎలా వర్క్ అవుతదంటే మనం ఇప్పుడు ఒక ప్లాట్‌ఫామ్ బిల్డ్ చేస్తాం. దాంట్లో మనం పీడీఎఫ్‌ని అప్‌లోడ్ చేస్తాం. మన రెజ్యూమ్ పీడీఎఫ్‌ని. ఇది మనకి కొన్ని టూల్స్ ఉంటాయి. మేక్.ఏఐ అని కొన్ని వెబ్‌సైట్స్ ఉంటాయి. ఆ వెబ్‌సైట్‌లోకెళ్ళి మనం బ్యాక్‌గ్రౌండ్‌లో మనము ఎల్ఎల్ఎంని ఏపీఐ యూజ్ చేసి కనెక్ట్ చేస్తాం దాన్ని. కనెక్ట్ చేసి మనము ప్రాంప్ట్ ఇస్తాం. ప్రాంప్ట్ ఆటోమేటిక్‌గా అదే జరిగేలాగా మనము ప్రీ ప్రాసెస్డ్‌గా కొన్ని ప్రాంప్ట్స్ అన్నిటికి దానికి ఎల్ఎల్ఎం పంపిస్తాం. అది ఆటోమేటిక్‌గా అనలైజ్ చేసి మీకు రిపోర్ట్ అనేది జనరేట్ చేస్తది. ఇది ఏఐ ఆటోమేషన్స్ అంటారు. వీటికి కొన్ని టూల్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనం చేస్తా ఉంటాం. సో, ఇదనమాట ఏఐ ఇంజినీర్ ప్రాసెస్. కానీ ఈ సిరీస్ చూసి నేను ఏఐ ఇంజినీర్ అయిపోతానా అంటే మేబీ మీరు పెట్టే ఎఫెక్ట్స్ బట్టి లైక్ నేను కొంచెం కొంచెమే ఇవ్వగలుగుతాను. మీరు ఎక్స్టర్నల్ సోర్స్ నుంచి మీరు ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకోవాలి. నేను కూడా కొన్ని ఎక్స్టర్నల్ రిసోర్సెస్ అన్ని ప్రొవైడ్ చేస్తాను. మీరు కూడా రీసెర్చ్ చేసి మీరు కూడా ఎఫర్ట్స్ కొంచెం పెడితే ఈజీగా ఏఐ ఇంజినీర్ అవ్వచ్చు. మన సిరీస్‌ని డైలీ ఫాలో అవ్వండి అండ్ ఫాలో కొట్టండి పేజ్‌కి.